హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. వర్షం అయితే పడుతుందండి. ఉదయం నుంచి ఎండ కాసి సాయంత్రం 5 అయ్యేసరికి అయితే వర్షం అయితే పడిపోతుంది. ఈ చూడండి ఎలా పడుతుందని, చాలా గట్టిగా అయితే పడ్డది. 4 నుంచి 5 లోపు అయితే పడుతూనే ఉంటుంది. అలాగా కొంచెం ఇప్పుడైతే కొంచెం తగ్గింది. పిల్లలు వచ్చేసరికి వేడివేడి ఏమన్నా చేసి పెడదామని చెప్పేసి ఉదయం బజార్ నుంచి అత్తగారు అయితే స్వీట్ కార్న్ అయితే తెచ్చారండి. ఈ స్వీట్ కార్న్ అయితే మొత్తం తీసేసి కడిగేసానండి. కడిగేసి వేడివేడిగా పిల్లలు వచ్చేసరికి అయితే రెడీ చేద్దామని చెప్పేసి కుక్కర్లోనైతే పెట్టేసుకుందామని చెప్పి కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. పిల్లలు వచ్చేసరికి అమ్మ ఏమన్నా ఉన్నదా అని అడుగుతారు కదండి, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తారండి. మొక్కజొన్నలు అయితే తీసేసుకొని కొంచెం కోల్డ్గా రొంపగా ఉండడం వల్ల మాట కొంచెం తడబడుతుందండి నా వాయిస్, అందుకు పెట్టేసుకున్నానండి. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ కూడా వెలిగించేసుకోవడం అయిపోయింది. మీరైతే వర్షం పడేటప్పుడు మీకైతే వర్షం పడేటప్పుడు మీకేం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంచెంమందికి పకోడీ తినాలనిపిస్తుంది, కొంచెంమందికి బజ్జీలు అని ఉంటుంది కదండి. మళ్ళీ శనక్కాయలు కూడా తెచ్చారండి అత్తయ్య గారు. శనక్కాయలు కూడా కడిగేసుకొని శుభ్రంగా, మొక్కజొన్నలు అయితే ఉడిగిపోయండి, కడిగేసుకొని శనక్కాయలు కూడా కడిగేసుకున్నానండి. ఆ బుట్ట నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానండి. బాగా ఉపయోగపడుతుంది కడుక్కోవడానికి ఏదీని. తీసేసి మొక్కజొన్నలు అయితే ప్లేట్లోకి తీసుకొని శనక్కాయలు అయితే పోసుకున్నానండి. గ్లాస్ నీళ్ళు ఉప్పు వేసేసుకొని అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. కుక్కరు స్టవ్ వెలిగించేసుకొని ఓ పని అయిపోద్దండి. శనక్కాయలు అయితే ఉడికిపోయండి వేడివేడిగా. చూడండి, మొక్కజొన్నలు శనక్కాయలు అయితే రెడీ అయిపోయండి. పిల్లలకైతే ఇలాగా ఉప్పు కారం వేసి పెడితేనే ఇష్టంగా మా వాళ్ళు అయితే తింటారు. నేను కారం వేస్తుంటే ఇంకా వేయమ్మా అని అడుగుతున్నారు. కారం ఉప్పు చిన్నది నిమ్మకాయ మరీ ఎక్కువగా వేసుకోకుండా లైట్గా నేను నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. నిమ్మకాయ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేయమని అడుగుతారండి మా పిల్లలు. ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చినా సరే ఇలా ఉప్పు కారం వేసి కలిపి పెడితేనే తింటారు. ఉత్తినైతే అస్సలు తినరు మా వాళ్ళైతే. చూడండి, కలిపిస్తున్నానండి. బాగా కలిపేసాను. మా పాపకైతే ఇచ్చేసాను. ఒక స్పూను తిన్నదండి. ఒక స్పూన్ తిని అమ్మ చాలా బాగుంది అని చెప్తుందండి. చాలా బాగుంది నిమ్మకాయ టేస్ట్. నేనైతే నాకు పోల్చుకొని ఓపిక లేక నేనైతే ఆ నిమ్మకాయలోనే కొంచెం కారం ఉప్పు వేసేసుకుని అయితే శుభ్రంగా దానికైతే మొక్కజొన్నకైతే కొంచెం రాసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. బాగుంటుంది వేడివేడిగా ఇలా చేసుకొని తింటే వర్షాకాలాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్.